నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్ నేర్చుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలా కీలకం. ఇది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు ఒక్కోసారి. రీసెంట్‌గా జరిగిన గ్రూప్ 2 పేపర్‌లో కూడా చూసినాం మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎంత కీలక పాత్ర పోషించిందో. దానిలో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ అంటే అవార్డులు, అవార్డులు చూడాలి ఒకసారి. సదస్సులు, సమావేశాలు, సదస్సులు, సమావేశాలు. నివేదికలు అంటే ఇండెక్స్‌లు. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు మరియు థీమ్‌లు మరియు క్రీడలు మరియు క్రీడలు. ఇట్లాంటియన్నీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా వస్తే మనం ఒక్కొక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్టు అవార్డులు అంటున్నాం. అవార్డులకు సంబంధించి అవార్డులలో కీలకమైనదేంటంటే జ్ఞానపీఠ్. ఈ జ్ఞానపీఠ అవార్డ్ అనేది సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి దేన్ని చేశారంటే జ్ఞానపీఠ అవార్డులను ఇస్తారు. ఈ జ్ఞానపీఠ్ అవార్డ్‌కి సంబంధించి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1964లో ఏర్పాటు చేశారు. శాంతి జైన్, రోమా జైన్ అనే దంపతులిద్దరు కలిసి జ్ఞానపీఠ అవార్డును 1964లో ఏర్పాటు చేస్తే 1965 నుంచి జ్ఞానపీఠ అవార్డును ప్రదానం చేశారు. మరి 1965లో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరంటే శంకర్ కురుప్. శంకర్ కురుప్. ఈయనే ఒడుక్కుజుల్. ఒడుక్కుజుల్. శంకర్ కురుప్ ఒడుక్కుజుల్ అనే మలయాళీ నవలను రాసిండు. దీనికి గాను ఇతనికి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చింది. 1966లో సెకండ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరంటే బిఎస్ బందోపాధ్యాయ. బిఎస్ బందోపాధ్యాయ. ఈయనకు గణదేవత. గణదేవత అనే బెంగాలీ నవలకు రచనకు ఈయనకొచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందిన మహిళ ఎవరంటే ఆశాపూర్ణ దేవి. ఆశాపూర్ణ దేవి ఈమె కూడా బెంగాలీ రచయిత్రి. ఈమె ప్రథమ్ ప్రతిశ్రుతి అనే బెంగాలీ నవలకు గాను ఈమెకొచ్చింది. ఇవి జ్ఞానపీఠ అవార్డు తొలి గ్రహీతలు. తొలి గ్రహీత ఎవరు? రెండవ గ్రహీత ఎవరు? మొదటి మహిళా గ్రహీత ఎవరు? రెండో మహిళా గ్రహీత కూడా ఉంటది. ఆమెను కూడా చూద్దాం ఒకసారి. సెకండ్ మహిళా గ్రహీత ఎవరంటే జ్ఞానపీఠ్ అమృతా ప్రీతం. కాగజ్ కా కాన్వాస్ అనేది పంజాబీ నవల. దానికి గాను వీళ్ళు తొలి గ్రహీతలు. ఫస్ట్ మహిళా గ్రహీత, రెండవ మహిళా గ్రహీత. నెక్స్ట్ రీసెంట్‌గా 2017లో ఒక మహిళకు వచ్చింది. ఆమె హిందీ రచయిత్రి. ఆమె పేరు కృష్ణ స్తోభ్తి. ఈమె జిందగీ నామా అనే రచన చేసింది. కృష్ణ స్తోభ్తి 2017 హిందీ. హిందీ ఎందుకు మెన్షన్ చేసినంటే ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 59th అవార్డు 2024 దీంట్లో కూడా హిందీ రచయితకే వచ్చింది. ఈ 2024లో వచ్చిన 59వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరంటే అది కూడా హిందీలోనే వచ్చింది. ఆయన పేరు వినోద్ కుమార్ శుక్లా అంటే ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ్ సాహిత్య పురస్కారం పొందిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా. ఇది హిందీ కాబట్టి చెప్పిన 2017 హిందీ కృష్ణ స్తోభ్తి జిందగీ నామా. 2024 అంటే 59వ జ్ఞానపీఠ అవార్డు 2024 ఎవరికి వచ్చిందంటే హిందీ భాషలో చేసిన రచనకు వినోద్ కుమార్ శుక్లా. ఈయన రచనలు ఏంటి? నౌకర్ కి కమీజ్, ఏ దీవార్ है खिड़की रहती है, ये दीवार की खिड़की रहती थी. ये दीवार की కిడికి రహతీ థీ.
నెక్స్ట్ ఇంకోటి నౌకర్కి కమీజ్. ఈ 2 కూడా ఎవరి రచనలంటే వినోద్ కుమార్ శుక్ల. ఈయనే హిందీ రచయిత, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించినవాడు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ పురస్కారం పొందిన ఫస్ట్ పర్సన్ కూడా ఎవరంటే వినోద్ కుమార్ శుక్ల. ఇవి సరిపోతది. ఇంకా ప్రీవియస్‌వి కూడా కావాలంటే 2022 దామోదర్ మౌజ్. దామోదర్ మౌజో. ఈయన కొంకణి రచయిత. కొంకణి భాషను ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారంటే గోవాలో. గోవాలో కొంకణి భాష, మహారాష్ట్రలో కొంత మాట్లాడతారు. దామోదర్ మౌజో అనేటాయన గోవాకు సంబంధించినోడు. కొంకణి భాషలో రచనలు చేసినందుకు గాను ఈయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 2023లో ఇద్దరికి ఇచ్చారు 58 అవార్డ్స్. 2023లో గుల్జార్ రామ్ భద్రాచార్య వీరిద్దరికి ఉమ్మడిగా సంయుక్తంగా జ్ఞానపీఠ అవార్డు అనేది ఇచ్చారు. ఈయనేమో ఉర్దూ, ఈయనేమో సంస్కృతంలో రచనలు చేసింది. ఇది జ్ఞానపీఠ పుట్టుక పూర్వోత్తరాలు. నెక్స్ట్ ప్రెజెంట్. ఓకేనా. 1964లో ఏర్పాటు చేసిన జైన్ దంపతులు. 1965లో ఫస్ట్ అవార్డు గ్రహీత ఎవరంటే శంకర్ కురూప్ ఒడుక్కుజుల్. 1966లో రెండవ అవార్డు గ్రహీత ఎవరంటే బిఎస్ బందోపాధ్యాయ గణదేవత బెంగాలీ రచన. నెక్స్ట్ ప్రథమ మహిళ అంటే ఆశాపూర్ణ దేవి ప్రథమ్ ప్రతిశ్రుతి. ఇది కూడా బెంగాలీ రచనకు సంబంధించిందే. రెండవ మహిళ అంటే అమృత ప్రీతం కాగజ్ కా కాన్వాస్, అది పంజాబీ భాష. నెక్స్ట్ 2017లో ఒక హిందీ ఆమెకు వచ్చింది. నెక్స్ట్ ప్రస్తుత అవార్డు కూడా హిందీ రచనలో సేవ చేసినందుగానే. ఆమె పేరు కృష్ణా స్తోప్తి జిందగీ నామా. ఇప్పుడు రీసెంట్గా 2021 మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 59th అవార్డు జ్ఞానపీఠ 2024 హిందీలో వరకు వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్ల. ఈయన ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినవాడు. ఛత్తీస్గఢ్ నుంచి ఈ అవార్డు పొందిన తొలి పర్సన్ ఎవరంటే వినోద్ కుమార్ శుక్ల. ఈయన రచనలు ఏంటి అంటే నౌకర్కి కమీజ్, ఏ దీవార్కి కిటికీ రాతీతి. ఇవి జ్ఞానపీఠకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అబెల్ ప్రైజ్ ఇంపార్టెంట్ అండి. ఇది అబెల్ ప్రైజ్ 2025. అబెల్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చిందంటే మసాకి కషివారా. ఇది అబెల్ ప్రైజ్ 2025. ఈ అబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్ర నోబెల్గా పిలుస్తారు. గణిత శాస్త్ర నోబెల్. మ్యాథమెటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చేది ఏంటంటే గణిత శాస్త్ర నోబెల్. మన వాస్తవానికి నోబెల్ను 6 రంగాల్లో ఇస్తాం. ఇట్లా ఆ రంగాల్లో గణిత శాస్త్ర నోబెల్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రిడ్జికర్ ప్రైజ్ ఉందనుకోండి. ఈ ఫ్రిడ్జికర్ ప్రైజ్ను 1979లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఫ్రిడ్జికర్ ప్రైజ్ అని ఏంటంటే ఆర్కిటెక్చర్ రంగంలో ఇస్తారు. ఆర్కిటెక్ట్ నోబెల్ అని దీన్ని పిలుస్తారు. మన రెగ్యులర్ నోబెల్లో ఇది ఉండదు. అబెల్ ప్రైజ్ 2025 అవార్డు గ్రహీత ఎవరంటే మసాకి కషివారా. ఈయన జపాన్ మ్యాథమెటిషియన్. ఈయన ఆల్జిబ్రా అనాలిసిస్. ఈయన చేసినది ఏంటంటే ఆల్జిబ్రా అనాలిసిస్ పైన సిద్ధాంతాలపైన పరిశోధన చేసినందుకు గాను ఇతనికి అబెల్ ప్రైజ్ ఇచ్చారు. నీల్ హెన్రిక్ అబెల్ ఈయన జ్ఞాపకార్థం ఈయన పేరు మీదుగా నార్వే పార్లమెంటు ప్రదానం చేస్తుంది. నార్వే పార్లమెంట్ అనేది ప్రదానం చేస్తుంది. ఇది అబెల్ ప్రైజ్కి సంబంధించింది. మరి ఈ అబెల్ ప్రైజ్ను 2002లో ఇవ్వడం ప్రారంభిస్తే మన భారతదేశానికి సంబంధించి కూడా ఒక పర్సన్కి అబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఆయన పేరు శ్రీనివాస వర్ధన్ అంటేనే 2007లో అబెల్ ప్రైజ్ అవార్డును గెలుపొందిండు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత గ్రహీత ఒకరు గుర్తుపెట్టుకోవాలి. మసాకి కషివారా జపాన్ మ్యాథమెటిషియన్. నెక్స్ట్ ఆల్జిబ్రా అనాలిసిస్ మీద పరిశోధనలు చేసినందుకు కానీ ఇతనికి అబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. దీన్ని గణిత శాస్త్ర నోబెల్గా పేర్కొంటారు.
నీల్ హెన్రిక్ ఎబెల్ గౌరవార్థం నార్వే పార్లమెంట్ అనేది దీన్ని ఇస్తుంది. నార్వే రాజధాని ఓస్లో. నార్వే రాజధాని ఓస్లోనే ఇంకేమి ఇస్తారంటే నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు. మిగతా 5 అవార్డులనేమో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తే, నార్వే రాజధాని ఓస్లోలో మాత్రం ఏ అవార్డు ఇస్తారంటే శాంతి, నోబెల్ శాంతి బహుమతిని. ఇదే విధంగా నోబెల్ శాంతి బహుమతికి ఇప్పుడు ఎవరిని నామినేట్ చేసిరంటే మస్క్, ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ సంస్థ సిఇఓ, టెస్లా సిఇఓ, కింగ్ మేకర్ అంటారు ఆయన. ఎందుకంటే యుఎస్ ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించిండు. నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు. ఇప్పుడు మనం ఏ అవార్డులు చూసినాం? నోబెల్ ప్రైజ్ చూసినాం, జ్ఞాన్పీఠ అవార్డు చూసినాం. నెక్స్ట్ ఇంకొకటి గ్లోబల్ టీచర్ ప్రైజ్, ఇది ఒకటి చూద్దాం. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025. గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025కి ఎవరు ఎన్నికయ్యారంటే ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. ఈ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అంటేనే రాజస్థాన్కి సంబంధించిన టీచరు. ఈయనే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025కి నామినేట్ అయ్యిండు. మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అనే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన. మళ్ళీ మనకు ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్లో పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ అనే పార్టీని ఏర్పాటు చేసిండు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోనే 1992లో పాకిస్తాన్కు వన్డే వరల్డ్ కప్ అనేది వస్తుంది ఆయన సారథ్యంలోనే. ఈయన 1996లో పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ అనే పార్టీని కూడా ఏర్పాటు చేసిండు. పీటీఐ అంటే మళ్ళీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా వస్తుంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1947 ఆగస్టు 27న ఏర్పడ్డది. అది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ అనేది రాజకీయ పార్టీ, ఇమ్రాన్ ఖాన్కి సంబంధించింది. ఈయన సారథ్యంలోనే 1992లో పాకిస్తాన్కు వన్డే వరల్డ్ కప్ వచ్చింది. 1996లో పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని ఎవరంటే మళ్ళా షహబాజ్ షరీఫ్. అధ్యక్షుడు అంటేనేమో అలీ జర్దారీ. పాకిస్తాన్ ప్రెసిడెంట్ అంటే మహమ్మద్ అలీ జర్దారీ అంటే ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ అంటే షహబాజ్ షరీఫ్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ ఎందుకు వచ్చిందంటే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. ఇక్కడ మనం పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ అనే పార్టీ 1996లో ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేసిండు. ఈయన ఆటోగ్రఫీ పేరు ఏంటంటే ఆల్ రౌండ్ వ్యూ అనేది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ. ఇది పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇక్కడ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అంటేనేమో గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 విజేత. నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు. ఆస్కార్ అవార్డులు 2025లో ప్రదానం చేసినవి ఎన్నో అంటే 97వ ఆస్కార్ అవార్డులు 2025లో ఇచ్చారు. మరి ఈ ఆస్కార్ అవార్డులు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1929లో ప్రారంభించారు. దీన్ని ఎక్కడ ప్రదానం చేస్తారంటే లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్ అని ఉంటుంది. ఈ డాల్బీ థియేటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరి రీసెంట్ అవార్డులు ఎవరెవరు గెలుచుకోరు, మరి దాంట్లో మన భారతీయుల ప్రస్థానం ఎట్లుంది ఆస్కార్ అవార్డులు అనేది ఒకసారి చూద్దాం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, మొత్తం 4 భాగాలలో ఈ అనోరా చిత్రం అనేది ఉంది. ఉత్తమ చిత్రం ఏంటంటే అనోరా. ఈ అనోరా చిత్రానికి ఈసారి ఎక్కువగా అవార్డులు అనేవి రావడం జరిగింది. 4 విభాగాల్లో అవార్డు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ ఇదే సినిమా అనోరాకి. ఉత్తమ నటి మ్యాడిసన్, ఈమె కూడా అనోరా చిత్రానికి సంబంధించిన ఉండే. ఇక ఉత్తమ నటుడు ఈయన పేరు బ్రాడీ
అడ్రియన్ బ్రాడీ. అడ్రియన్ బ్రాడీ ఆస్కార్ అవార్డులో ఉత్తమ నటుడు ఏ చిత్రానికి అంటే ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. మరి ఆస్కార్ అవార్డులో మన భారతీయుల ప్రస్థానం ఎట్లుందంటే ఫస్ట్ ఆస్కార్ అవార్డుకి భారత్ నుంచి నామినేట్ అయింది ఎవరంటే భాను అత్తయ్య. ఫస్ట్ మహిళ మరియు ఫస్ట్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎవరంటే భాను అత్తయ్య. 1982లో గాంధీ చిత్రానికి గాను కాస్ట్యూమ్ డిజైన్స్ విభాగంలో కాస్ట్యూమ్ డిజైన్స్ విభాగంలో భాను అత్తయ్యకి ఫస్ట్ ఆస్కార్ అవార్డు అనేది వచ్చింది. భారత్ నుండి ఫస్ట్ మహిళ కూడా ఎవరంటే భాను అత్తయ్య. నెక్స్ట్ 1992లో ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందిన ఒక ఆయన. ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆసియా నుంచి ఫస్ట్ పర్సన్ కూడా ఎవరంటే సత్యజిత్ రే బెంగాల్లో సినీ రంగానికి విశేష కృషి చేసినందుకు ఆయనకు ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు 1992లో. ఇంకపోతే 81వ ఆస్కార్ అవార్డులు చూడాలి. అవి 2009లో ప్రదానం చేశారు. 81వ ఆస్కార్ అవార్డులో మన ఏఆర్ రెహమాన్కి సంబంధించి 2 ఉత్తమ సంగీతం, ఉత్తమ గీతం, జై హోకు సంబంధించి 2 ఆస్కార్లు పొందిన తొలి భారతీయుడు ఎవరంటే ఏఆర్ రెహమాన్కు ఆటోబయోగ్రఫీ ఉంది. అది ఏంటంటే నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్. ఈయన సిక్కిం టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఏఆర్ రెహమానే సిక్కిం టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నాడు. ఇటీవల అనారోగ్యానికి కూడా గురైండు, వార్తలలో కూడా వచ్చిండు విడాకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో. అదేవిధంగా కెనడాలో ఒక నగరం పేరు ఈయన పేరు పెట్టారు. కెనడాలో ఒక నగరంకు ఎవరి పేరు పెట్టారంటే ఏఆర్ రెహమాన్ పేరు పెట్టారు. ఇంకా భారతదేశం నుంచి నామినేట్ అయిన చిత్రాలంటే మళ్ళీ అది వేరుగా మళ్ళీ సలాం బాంబే, మదర్ ఇండియా, నెక్స్ట్ లగాన్ ఇట్లాంటి సినిమాలన్నీ నామినేట్ అయినాయి. ఇది ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ అవార్డులు ఇంకా కొన్ని మళ్ళీ తదుపరి క్లాసులలో నేర్చుకుందాం. నెక్స్ట్ క్రీడలలో అండర్-19 వరల్డ్ కప్ చూద్దాం. అండర్-19 ఉమెన్ అండర్-19 T20 ఉమెన్ అండర్-19 T20 వరల్డ్ కప్. ఉమెన్స్ విభాగంలో అండర్-19 T20 వరల్డ్ కప్ అనేది జరిగింది. దీనికి మన భారతదేశం నుంచి కెప్టెన్ ఎవరంటే నిక్కీ ప్రసాద్. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్లో ఎవరెవరంటే భారత్ మరియు సౌత్ ఆఫ్రికా. అండర్-19 T20 వరల్డ్ కప్ ఉమెన్స్ ఇది ఫైనల్కి ఎవరెవరు వచ్చారంటే సౌత్ ఆఫ్రికా మరియు భారత్ కెప్టెన్ ఎవరంటే నిక్కీ ప్రసాద్. ఈ టోర్నీలో విజేత ఎవరంటే భారత్. సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది. ఈ T20 వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది ఎవరంటే గొంగిడి త్రిష. ఈ గొంగిడి త్రిష భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన ఈమె 309 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు కూడా తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. గొంగిడి త్రిష భద్రాచలం ప్రాంతానికి సంబంధించింది. 309 అంటే నీకు మళ్ళీ ఇంకొక రికార్డు కూడా గుర్తుండాలి. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. ముల్తాన్ టెస్ట్లో 2004లో ముల్తాన్ టెస్ట్లో ఎన్ని పరుగులు చేసిందంటే పాకిస్తాన్తోని 309 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ట్రిపుల్ సెంచరీలో 319 పరుగులు చేశాడు. ఇక్కడ సెహ్వాగ్ రికార్డు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. గొంగిడి త్రిష పరుగులు 309. అదేవిధంగా ఈమె 53 బంతుల్లోనే సెంచరీ చేసింది. అది ఏ దేశంపై అంటే స్కాట్లాండ్పై. ఇది ఒక రికార్డ్ అన్నట్టు. ఇప్పటివరకు ఎవరు కూడా అట్లా చేయలేదు. అది గొంగిడి త్రిషకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డు. అందుకనే సెహ్వాగ్ని ముల్తాన్ కా సుల్తాన్ అంటారు. ముల్తాన్ కా సుల్తాన్, నజఫ్గఢ్ నవాబ్ అని
పేర్కొంటారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఫస్ట్ భారతీయుడు ఇతను. రెండవ భారతీయుడు అంటే మళ్ళా కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ చెప్పాలి, చాలామంది ఈయనను మర్చిపోతారు. కరుణ్ నాయర్ ఈ మధ్యన కూడా బాగా ఆడిండు. నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో కూడా దాదాపు ఇలా 5 ఇందులో 3 మొత్తం 8 సెంచరీల దాకా చేసినా కూడా సెలెక్ట్ కాలేకపోతుండు కరుణ్ నాయర్. బీసీసీఐ చేతిలో ఉన్నంత. బీసీసీఐకి ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరంటే రోజర్ బిన్నీ. ఈయనే 36వ ప్రెసిడెంట్. 35వ ప్రెసిడెంట్ అయితే సౌరవ్ గంగూలీ. ఇది ఇన్ఫర్మేషన్. గొంగిడి త్రిశాంత్ రికార్డు గుర్తుపెట్టుకోవాలి. 53 బంతుల్లో సెంచరీ చేసింది స్కాట్లాండ్ పైన. ఫైనల్ ఎక్కడ జరిగిందంటే కౌలాలంపూర్, మలేషియా రాజధాని కౌలాలంపూర్ జరిగింది. సౌత్ ఆఫ్రికాను ఓడించింది. భారత్ కప్ గెలిచింది. కెప్టెన్ అంటే నిక్కీ ప్రసాద్. గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గొంగిడి త్రిశాంత్ రికార్డు గుర్తుపెట్టుకోవాలి. స్కాట్లాండ్ పై సెంచరీ, 309 పరుగులు, 7 వికెట్లు. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా నిలిచింది. నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ, విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ. ఈ విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీ విజేత ఎవరంటే కర్ణాటక వర్సెస్ విదర్భ. ఫైనల్లో విదర్భ ఓడిపోతే కర్ణాటక గెలిచింది. కర్ణాటక విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని గెలుచుకోవడం ఇది 5వసారి. గతంలో 2019-20లో కూడా విన్నర్ ఎవరంటే కర్ణాటక వాళ్ళే. కర్ణాటక కెప్టెన్ ఎవరంటే మయాంక్ అగర్వాల్. ఇక్కడ విదర్భకు సంబంధించి కరుణ్ నాయర్. ఈయన టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన 2వ భారతీయుడు. ఈ మధ్యన దాదాపు 8 సెంచరీలు దాకా చేసి అదరగొడుతుండు. ఆయన కూడా బీసీసీఐ తలుపులు తెరచలేదు ఆయన కోసం. ఇది విజయ్ హజారే ట్రోఫీ, రీసెంట్గా జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, 1 డే టోర్నీ ఇది. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు, నివేదికలు చూద్దాం ఒకసారి. నివేదిక అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక నివేదిక వచ్చింది. అదేంటంటే హ్యాపీనెస్ ఇండెక్స్, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, సంతోషకర దేశాల సూచి. హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది వచ్చింది 2025కి సంబంధించి. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడంటే మార్చ్ 20. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడంటే మార్చి 20. మార్చి 20నే మనం స్పారో డే, వరల్డ్ పిచ్చుకల దినోత్సవం కూడా స్పారో డేగా కూడా జరుపుకుంటాం. మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ డే. మరి ఈ మార్చ్ 20 హ్యాపీనెస్ డే యొక్క థీమ్ అడుగుతాడు ఒక్కోసారి. కేరింగ్ అండ్ షేరింగ్ అనేది దేని యొక్క థీమ్ అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ యొక్క థీమ్. వరల్డ్ స్పారో డే, పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అది కూడా మార్చ్ 20లోనే. ఏంటంటే ట్రిబ్యూట్ టు నేచర్. దీని థీమ్ ఏంటంటే ట్రిబ్యూట్ టు నేచర్ ఏ టిని అని ఉంటుంది. ట్రిబ్యూట్ టు నేచర్. ఇది స్పారో, పిచ్చుకల దినోత్సవం. మరి స్పారో అనేది ఢిల్లీ రాష్ట్ర పక్షి ఏంటంటే హౌస్ స్పారో. ఓకేనా, స్పారో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా స్పారో డే కూడా ఎప్పుడంటే మార్చ్ 20. మరి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అనేది చూసుకోవాలి. ఇప్పుడు 118, గతంలో అయితే 126, ఇప్పుడు 118 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ ఏందో చూడాలి. ఫస్ట్ ఏమో ఫిన్లాండ్ ఎప్పుడైనా సంతోషకర సూచీల జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ డెన్మార్క్, తర్వాత ఐస్లాండ్, తర్వాత స్వీడన్, తర్వాత నెదర్లాండ్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన భారతదేశ స్థానం 118.
18. ఇది హ్యాపీనెస్ ఇండెక్స్. మార్చ్ 20 అంటే నువ్వు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హ్యాపీనెస్ ఇండెక్స్, ఇంకొకటి స్పారో డే, పిచ్చుకల దినోత్సవం. ఇది ఢిల్లీకి రాష్ట్ర పక్షి కూడా. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు చూద్దాం. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు. నెక్స్ట్ జనవరి 25. జనవరి 25కి సంబంధించి 2 గుర్తుంచుకోవాలి. ఒకటేమో నేషనల్ ఓటర్స్ డే, నేషనల్ ఓటర్స్ డే. ఇంకొకటి నేషనల్ టూరిజం డే, జాతీయ టూరిజం డే ఎప్పుడంటే జనవరి 25. అదేవిధంగా జనవరి 25 అంటే నేషనల్ ఓటర్స్ డే. ఓటర్స్ డే ఇప్పుడు ఎన్నికల సంఘం గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఎన్నికల సంఘానికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఆయన వచ్చిండు. మన భారత రాజ్యాంగంలో ఎన్నికల గురించి 15వ భాగంలో పేర్కొంటారు. 15వ భాగంలో ఆర్టికల్ 324 to 329 అనేది ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. మరి ఎన్నికల సంఘం యొక్క భవనాన్ని, ఎన్నికల సంఘం భవనాన్ని ఏమంటారు? ఎన్నికల సంఘం భవనాన్ని నిర్వాచన్ సదన్, నిర్వాచన్ సదన్ అనేది ఎన్నికల భవనం పేరు. ఎన్నికల సంఘం భవనం పేరు అంటే నిర్వాచన్ సదన్ అని చెప్పాలి. నేషనల్ ఓటర్స్ డే అని ఎప్పుడు జనవరి 25 నుంచి మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడ్డదంటే 1950 జనవరి 25న ఏర్పడి దాదాపు 70 సంవత్సరాలు పూర్తయినందున మరి దీని యొక్క థీమ్ ఏంది? నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ అనేది అడుగుతాడు. నథింగ్ లైక్ ఓటింగ్, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది దీని యొక్క థీమ్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది ఓటర్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు ఏర్పడ్డది? 1950 జనవరి 25న ఎన్నికల సంఘం అనేది ఏర్పడ్డది. ఎన్నికల సంఘం గురించి 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 గుర్తుంచుకోవాలి. ఇక్కడ 326 కూడా గుర్తుపెట్టుకోవాలి. 326 అంటే అడల్ట్ ఫ్రాంచైజ్, అదే వయోజన ఓటు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 326. మళ్ళీ 326 అంటే నువ్వు ఇండియన్ హిస్టరీకి రావాలి. 326లో జీలం యుద్ధం లేదా హైడాస్పస్ యుద్ధం, జీలం యుద్ధం లేదా హైడాస్పస్ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే అలెగ్జాండర్ మరియు పురుషోత్తం అనే పర్సన్స్ మధ్య జరుగుతుంది. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచి పురుషోత్తం ధైర్య సాహసాలను మెచ్చుకొని ఆయన రాజ్యాన్ని కనుక అప్పగించి వెళ్ళిపోయినని కూడా మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఎందుకు చెప్పినంటే ఆర్టికల్ 326 అంటే వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 326 BCలో ఏ యుద్ధం జరిగిందంటే జీలం యుద్ధం లేదా హైడాస్పస్ యుద్ధం జరిగిందని ఆ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల సంఘం భవనాన్ని ఏమంటారంటే నిర్వాచన్ సదన్. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్. రీసెంట్గా 25వ ఆయన ఉండే, ఆయన పేరు రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ వెళ్ళిపోయిండు. ఈ రాజీవ్ కుమార్ స్థానంలో 26వ ఆయన వచ్చిండు. ఆయన పేరే జ్ఞానేష్ కుమార్. ఆయన పేరు జ్ఞానేష్ కుమార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 25th రాజీవ్ కుమార్, ఈయన వెళ్ళిపోయిండు. ఈయన స్థానంలో జ్ఞానేష్ కుమార్ అంటే ఆయన వచ్చిండు. ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మరి 1950 జనవరి 25th నాడు ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2011 వరకు 60 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 2011 నుంచి ఏం చేశారంటే ఓటర్స్ డే అనేది జరిపారు. అందుకనే అట్లా 2011లో ఫస్ట్ జరిగితే ప్రస్తుతం 2025లో 15వ జరిగింది అన్నట్టు. 15వ ఓటర్స్ డే అనేది జరిగింది. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జనవరి 25 అంటే టూరిజం డే గుర్తుంచుకోవాలి, ఓటర్స్ డే గుర్తుంచుకోవాలి. ఇది వార్తల్లో ఉంది. దీని థీమ్ ఇంపార్టెంట్. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. మళ్ళీ 75 సంవత్సరాలు అన్నాం కాబట్టి ఇప్పుడు ఫిలిప్పైన్స్కి మనకు ఇద్దరికి, భారతదేశానికి ఫిలిప్పైన్స్కు దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయింది. దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎన్నికల సంఘం ఏర్పడి 75 సంవత్సరాలు అయింది.
అదేవిధంగా భారతదేశానికి ఫిలిప్పైన్స్ దేశానికి మధ్యన దౌత్య సంబంధాలు కూడా ఉన్నాయి. అవి ఎన్ని సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు అనేది పూర్తయింది. భారత్ ఫిలిప్పైన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తి. 1949 నవంబర్ 26న ప్రారంభమైనాయి. ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి అయినాయి. ఫిలిప్పైన్స్ రాజధాని ఏంటంటే మనీలా. ఈ మనీలాలోనే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం అనేది ఉంటుంది. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే మనీలా. మరి జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే కటక్లో ఉంది. ఈ కటక్లో జన్మించిన మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు ఎవరంటే సుభాష్ చంద్ర బోస్. ఈయన 1897 జనవరి 23న కటక్లో జన్మించు. అందుకనే బెంగాల్ ప్రభుత్వం నెక్స్ట్ భారత ప్రభుత్వం కలిసి పరాక్రమ్ దివస్గా జరుపుకుంటాం. జనవరి 23ను పురస్కరించుకొని మనం పరాక్రమ్ దివస్, నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్గా జరుపుకుంటాం. మరి ఇదే ఫిలిప్పైన్స్ ప్రభుత్వం రామన్ మెగసెసే అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. అప్పటి ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే పేరు మీదుగా అవార్డును ఏర్పాటు చేశారు. 1957 ఆగస్టు 31న ఆయన జన్మదినాన్ని సంబంధించుకొని ఆగస్టు 31 నాడు ప్రదానం చేస్తారు. ఫిలిప్పైన్స్ నుంచి ప్రదానం చేసే రామన్ మెగసెసే ఫస్ట్ అవార్డు గ్రహీత ఎవరంటే ఆచార్య వినోబా భావే. సెకండ్ అంటే సిడి దేశ్ముఖ్. ఈ సిడి దేశ్ముఖ్కే ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్. అంటే స్వతంత్రానంతరం ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. ఈ సిడి దేశ్ముఖ్ భార్యే దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈమె ఆంధ్ర మహిళ అనే పత్రికను స్థాపించింది. ఆంధ్ర మహిళా సభను కూడా ఏర్పాటు చేసింది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గుర్తుపెట్టుకోవాలి, సిడి దేశ్ముఖ్ గుర్తుపెట్టుకోవాలి, ఆచార్య వినోబా భావే ఈయన వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టిండు. అదేవిధంగా భూదాన్ ఉద్యమం చేపట్టిండు. 1951 ఏప్రిల్ 18న భూదాన్ ఉద్యమాన్ని చేపట్టిండు. వెదిరే రామచంద్రారెడ్డి పోచంపల్లి గ్రామానికి సంబంధించి వెదిరే రామచంద్రారెడ్డి తనకున్న 100 ఎకరాలను దానం చేసిండు. పోచంపల్లి అనేది ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి. మళ్ళా పోచంపల్లి ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రసిద్ధి. ఆసియా రుమాలు కూడా దొరుకుతాయి. 2005లో దీనికి జిఐ ట్యాగ్ కూడా లభించింది. ఈ జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ జిఐ ట్యాగ్ ఇచ్చేది ఆఫీస్ ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ మళ్ళీ చెన్నైలో ఉంది. ఆసియా రూమాల్స్కు ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రసిద్ధి ఏంటంటే పోచంపల్లి అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దీనికి ఏం పేరు వచ్చిందంటే భూదాన్ పోచంపల్లి. ఇక్కడ ప్రారంభించింది ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఇది నెక్స్ట్ భారత్ ఫిలిప్పైన్స్ మధ్య 2 క్షిపణులు కూడా గుర్తుంచుకోవాలి. 2022లో బ్రహ్మోస్ క్షిపణిని భారత్ నుంచి కొనుగోలు చేసిందంటే ఫిలిప్పైన్స్. ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య ఆకాశ్ క్షిపణి ఇవి గుర్తుపెట్టుకోవాలి. భారత్కు ఫిలిప్పైన్స్కు మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇన్ఫర్మేషన్. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే మనీలా. జాతీయ వరి పరిశోధన కేంద్రం అంటే కటక్లో జన్మించిన మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు అంటే సుభాష్ చంద్రబోస్. 1897 జనవరి 23న జన్మించిండు. పరాక్రమ్ దివస్గా మనం జరుపుకుంటాం. నెక్స్ట్ ఆచార్య వినోబా భావే అంటే ఆయన రామన్ మెగసెసే పొందిన ఫస్ట్ భారతీయుడు. ఈయనే భూదాన్ ఉద్యమం చేపట్టిండు 1951 నుంచి ఏప్రిల్ 18. ఈ ఏప్రిల్ 18నే మనం మళ్ళా ప్రపంచ వారసత్వ దినోత్సవం కూడా జరుపుకుంటాం, హెరిటేజ్ డే. ఇది భారత్ ఫిలిప్పైన్స్ దౌత్య సంబంధాలకు మధ్య ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. పోచంపల్లి ఇక్కత్ ఆసియా రుమాల్ ప్రసిద్ధి. జిఐ ట్యాగ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే చెన్నై. 2005లో ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది, జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఇది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫిబ్రవరి 2 డేట్ గుర్తుపెట్టుకోవాలి.
వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డే. చిత్తడి నేలల దినోత్సవం. చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవం. ఇక్కడ రామ్సర్ సైట్స్ అని ఉంటాయి. రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక ప్రాంతం. 1971లో సమావేశమయ్యారు. అప్పటి నుంచి దాన్ని రామ్సర్ సైట్స్ అంటారు. మొత్తానికి భారతదేశంలో ఇప్పటి వరకు 89 రామ్సర్ సైట్లు ఉన్నాయి. అది 1975 నుంచి అమల్లోకి వచ్చింది ఈ రామ్సర్ అనేది. ఇప్పుడు ఇది చిత్తడి నేలల దినోత్సవం అనేది జరుగుతుంది దీని ఆధ్వర్యంలో. మరి 2025 ఫిబ్రవరి 22 చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏందనేది అడుగుతాడు. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్. ఈ థీమ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వాటికి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి ఫిబ్రవరి 4 ఒకటి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఫిబ్రవరి 4 అనేది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మనం ఫిబ్రవరి 4న యుఏసిసి, ప్రతి ఏడాది యుఏసిసి అనేది జరుగుతుంది. యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అని ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఇది ఫిబ్రవరి 4ను క్యాన్సర్ దినోత్సవంగా జరుపుతుంది అన్నట్టు. మరి 2025 ఫిబ్రవరి 24 యొక్క థీమ్ ఏంటంటే యూనిక్ బై యునైటెడ్. క్యాన్సర్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారంటే ఆంకాలజీ. క్యాన్సర్ గురించి చదివే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు. క్యాన్సర్ని కలిగించే వైరస్ పేరు ఆంకో వైరస్. ఇంకా ఆటాప్సీ, బయాప్సీ అనే పరీక్షలు నిర్వహిస్తారు. అది వేరు. క్యాన్సర్ చికిత్సలో వాడే మూలకాలు కూడా మనం నేర్చుకోవాలి. ఇది ఫిబ్రవరి 4కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని యొక్క థీము. మళ్ళీ హ్యాపీనెస్ ఇండెక్స్ చూసినాం, స్పారో థీమ్ చూసినాం, సంతోష సూచికర జాబితాలు చూసినాం, భారతదేశం ర్యాంకు చూసినాం. ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు బుమ్రా, జస్ప్రీత్ బుమ్రాకి అవార్డులు వచ్చినాయి. చాలా అవార్డులు వచ్చినాయి ఆయనకు 2024 సంవత్సరానికి. అది ఒకసారి చూద్దాం. జస్ప్రీత్ బుమ్రాకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. అదేవిధంగా గ్యారీ సోబర్స్ అవార్డు కూడా ఎవరికి వచ్చిందంటే బుమ్రాకు వచ్చింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మేటి క్రికెటర్లలో ఒకటిగా అన్నట్టు. నెక్స్ట్ గ్యారీ సోబర్స్ అవార్డు, నెక్స్ట్ పాలీ ఉమ్రిగర్ అవార్డు. ఇది భారత్ నుంచి పాలీ ఉమ్రిగర్ అవార్డు 23-24 సంవత్సరానికి కూడా ఎవరికి వచ్చిందంటే బుమ్రాకు వచ్చింది. అదే ఉమెన్ క్రికెటర్లో అయితే స్మృతి మందనకు వరుసగా ఇది 4వసారి ఈ అవార్డు రావడం అనేది జరిగింది. ఈ విధంగా బుమ్రా అనే 2024 సంవత్సరం అద్భుతంగా జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, గ్యారీ సోబర్స్ అవార్డు, పాలీ ఉమ్రిగర్ అవార్డు, ఇవన్నీ కూడా బుమ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ 2 పోటీలు అనేవి జరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం. మిస్ వరల్డ్ పోటీలు, నెక్స్ట్ మిస్ యూనివర్స్. మిస్ వరల్డ్ పోటీలు ఏమో 72వ పోటీలు ఇప్పుడు జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇవేమో 74వ పోటీలు. ఇవి మిస్ వరల్డ్ పోటీలు 2025లో ఎక్కడ జరగబోతున్నాయి అంటే హైదరాబాద్లో జరగబోతున్నాయి. 2025లో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. మన భారతదేశంలో ఇప్పటివరకు మిస్ వరల్డ్ పోటీలు 3 సార్లు నిర్వహించారు.
1996 బెంగుళూరు. నెక్స్ట్ 2014 ముంబై. 2014 ముంబై. 2025 హైదరాబాద్లో జరగబోతుంది. 73వ మిస్ వరల్డ్ ఎవరంటే క్రిస్టినా ప్రిజికోవా. ఈమె చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినవి. 2025లో 72వి ఎక్కడ జరగబోతున్నాయి అంటే మన యొక్క హైదరాబాద్లో జరగబోతున్నాయి. ఇవి మిస్ వరల్డ్ పోటీలు. మరి మిస్ వరల్డ్ భారత్ నుంచి ఉన్నారంటే 6 మిస్ వరల్డ్లు భారత్ నుంచి ఉన్నారు. ఫస్ట్ మిస్ వరల్డ్ అంటే రీటా ఫారియా లాంటి వాళ్ళు. నెక్స్ట్ ఐశ్వర్య రాయ్. నెక్స్ట్ డయానా హెడెన్. నెక్స్ట్ యుక్తాముఖి. తర్వాత ప్రియాంక చోప్రా. తర్వాత మానుషి చిల్లర్. 1966, 1994, 1997, 1999, 2007 వీళ్ళు భారత్ నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో గెలుపొందిన వాళ్ళు. రీటా ఫారియా 1966, ఐశ్వర్య రాయ్ 1994, డయానా హెడెన్ 97, యుక్తాముఖి 1999, ప్రియాంక చోప్రా 2000, మానుషి చిల్లర్ 2007 వీళ్ళు భారతదేశం నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం 73వ మిస్ వరల్డ్ అంటే క్రిస్టినా ప్రిజికోవా, చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ 2025లో మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరగబోతున్నాయి అంటే హైదరాబాద్లో జరగబోతుంది. ఇంకా జరగలేదు. మరి భారతదేశంలో ఇప్పటివరకు మిస్ వరల్డ్ పోటీలు ఎన్ని జరిగినాయి అంటే బెంగళూరులో 1, నెక్స్ట్ ముంబై, ఇప్పుడు 2025లో హైదరాబాద్. ఇది 1996, 2024, 2025. ఇది మిస్ వరల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ 72కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను గత క్లాసులలో చెప్పిన. 72 మంది ఐఎన్సి ప్రతినిధులు హాజరైతారని చెప్పిన. 72 అడుగుల విగ్రహం ఎత్తు పండిట్ దీన్ దయాళ్ శర్మ అని చెప్పి ఉపాధ్యాయుడు అని చెప్పిన. అదేవిధంగా 72 సంవత్సరాల వయసులో మరణించిన పావాపురిలో వర్ధమాన మహావీరుడు. అదేవిధంగా 72 మంది వర్తకులను చైనాకు రాయబారంగా పంపింది. అదేవిధంగా ఎవరంటే కులోత్తుంగ చోళుడు. ఆయన బిరుదు సుంగం వివర్త అనేది. ఇట్లా 72కు సంబంధించిన అంశాలు మొత్తం చెప్పిన. మానవుని గుండె కొట్టుకునేది హృదయ స్పందన రేటు కూడా నిమిషానికి ఎంత అంటే 72 సార్లు. కాకతీయుల కాలంలో నియోగులని అధికారులు ఉంటారు, వాళ్ళు ఎంతమంది అంటే 72. ఇది చెప్పిన గత క్లాసులలో కూడా మళ్ళీ ఒకసారి టచ్ చేసిన. నెక్స్ట్ మిస్ యూనివర్స్ పోటీలు 74వి జరగబోతున్నాయి. ఇవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే థాయిలాండ్లో 2025 నవంబర్ 21న ఎక్కడ జరగబోతున్నాయి అంటే థాయిలాండ్లో. 73వి ఎక్కడ జరిగినాయి అంటే మెక్సికోలో జరిగినాయి. మరి మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో గెలుపొందిన పేరు ఏం పేరు అంటే విక్టోరియా కెజర్ తిల్వింగ్. ఈమె 73వ మిస్ యూనివర్స్. 74 ఎక్కడ జరగబోతున్నాయి అంటే థాయిలాండ్లో జరగబోతున్నాయి నవంబర్ 21న. ఇవి 74వ మిస్ యూనివర్స్. మరి మిస్ యూనివర్స్కి మన భారతదేశం నుంచి ఎవరన్నా గెలుపొందిర్రు అంటే 3 గెలుపొందిరు. ఒక ఆమె పేరు సుస్మితా సేన్. 1994. ఇంకొక ఆమె లారా దత్తా, ఈమె 2000. నెక్స్ట్ హర్నాజ్ సంధు, ఈమె 2021. వీళ్ళు మిస్ యూనివర్స్ గెలుపొందారు. 74 అంటే మళ్ళీ నువ్వు ఇట్లా కూడా చూసుకోవాలి. 74వ మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్. 74వ ఆర్టికల్ ప్రధానమంత్రి మంత్రిమండలి ఉంటుందని తెలిపేసి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 74. అదేవిధంగా 7.4 అనేది బ్లడ్ రక్తం pH విలువ ఎంత అంటే 7.4. లాలాజలం pH వాల్యూ కూడా ఎంత అంటే తినకముందేమో లాలాజలం యొక్క pH 7.4, తిన్న తర్వాత ఎట్లా ఉంటుంది అంటే 5.8గా ఉంటుంది. ఇవి లాలాజలం స్రవించే ఎంజైమ్ అంటే మళ్ళీ టైలిన్ అని చెప్పాలి. మొత్తం 3 జతల గ్రంథులు ఉంటాయి, లాలాజల గ్రంథులు ఉంటాయి.
అదే క్షీరదాలలో అయితే ఒకటి ఎక్కువ ఉంటుంది. నిమ్న నేత్ర కఠోర అనేది ఒక గ్రంథి ఉంటుంది, లాలాజల గ్రంథి. అది క్షీరదాలకు ఎక్కువ ఉంటుంది. మానవుల్లో అయితే 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇది 72కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 74 మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్లో జరగబోతున్నాయి నవంబర్ 21న. 73 ఆల్రెడీ మెక్సికోలో జరిగినాయి. దానికి విక్టోరియా కెజర్ తిల్వింగ్ అనే ఆమె గెలుపొందింది. 73వ మిస్ యూనివర్స్ ఆమె. మరి ఇండియా నుంచి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఫస్ట్, లారా దత్తా, నెక్స్ట్ హర్నాజ్ సంధు. ఆ తర్వాత 74 మిస్ యూనివర్స్ పోటీలు, నెక్స్ట్ 74 ఆర్టికల్ మంత్రిమండలి, 7.4 బ్లడ్ పిహెచ్ విలువ. రక్తం గురించి అధ్యయనం అనే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్. ఆ తర్వాత రక్త వర్గాలను కనిపెట్టిన వారు అంటే కారల్ ల్యాండ్ స్టీనర్. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు అంటే విలియం హార్వే. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ రక్తదాన దినోత్సవం అంటే జూన్ 14. ఇదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సదస్సులు సమావేశాలకు సంబంధించి ఒకటి చూద్దాం. సదస్సులు సమావేశానికి సంబంధించి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగింది. వాషింగ్టన్ డీసీలో జరిగింది. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఈ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే వాషింగ్టన్ డీసీలో జరిగింది. జనవరిలో 2025 జనవరిలో జరిగింది. మరి ఈ విదేశాంగ మంత్రుల సదస్సుకు మన భారత్ తరఫు నుంచి విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరైండు. క్వాడ్ అంటే ఏంటంటే చతుర్భుజ కూటమి. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, యుఎస్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాను ఈ కూటమిలో సభ్యులు. నెక్స్ట్ జీవ వైవిధ్య సదస్సు. జాతీయ జీవ వైవిధ్య సదస్సు. ఈ జాతీయ జీవ వైవిధ్య సదస్సు అనేది 18వది జరిగింది. ఎక్కడంటే రంగారెడ్డి జిల్లాలో జరిగింది. దీన్ని మన రాష్ట్ర పర్యాటక మంత్రి కొండా సురేఖ గారు ప్రారంభించారు. వారి నేతృత్వంలో ఇది ప్రారంభమైంది. పర్యాటక శాఖ మంత్రి. ఈ జీవ వైవిధ్య సదస్సు 18వది రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఇది జాతీయ జీవ వైవిధ్య సదస్సు. మళ్ళా ఇంటర్నేషనల్ జీవ వైవిధ్య సదస్సు వేరే ఉంటుంది. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు అనేది ఉంటుంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 2024 అక్టోబర్ 21 నుంచి నవంబర్ 1 వరకు ఇది కొలంబియాలో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే కొలంబియాలో జరిగింది. ఇది 16వది. ఇది ఇంటర్నేషనల్ జీవ వైవిధ్య చెప్తున్నా. ఇప్పుడు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు గురించి చెప్తున్నా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2024 అక్టోబర్ 21 నుంచి నవంబర్ 1 వరకు ఎక్కడ జరిగిందంటే కొలంబియాలో జరిగింది. 17వది ఎక్కడ జరగబోతుందంటే 2026లో ఆర్మేనియా రాజధాని ఎరవాన్ లేదా ఎరవాన్ అని ఉంటుంది. ఇది జీవ వైవిధ్య దినోత్సవం. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే అంటే మే 22. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం అంటే మే 22గా జరుపుకుంటాం. మళ్ళీ ఇదే మే 22 నాడు ఎవరెవరి బర్త్డే ఉన్నాయంటే రాజా రామ్మోహన్ రాయ్ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ బర్త్డే. అదేవిధంగా దళిత త్రయంలో ఒకడైన భాగ్యారెడ్డి వర్మ అసలు పేరు మాదిరి బాగయ్య. ఈయన రాసిన పుస్తకం వెట్టి మాదిగ అనే పుస్తకాన్ని రాసిండు. నిజాం కాలంలో 26 దళితులకు పాఠశాలను ఏర్పాటు చేసిండు. జగన్మిత్ర మండలి, అదేవిధంగా దళితులను ఆది హిందువులుగా పిలవాలని చెప్పిండు. పంచములు అనొద్దని చెప్పిండు. 1931 లక్నో సమావేశానికి అధ్యక్షుడు కూడా అయ్యిండు. ఇదంతా ఎవరి గురించి అంటే భాగ్యారెడ్డి వర్మ. ఈయన కొడుకు పేరు మాదిరి గౌతమ్. ఇది ఒక ఇన్ఫర్మేషన్.
ఆయన భాగ్యోదయం అనే పుస్తకాన్ని రాసిండు. ఈ భాగ్యరెడ్డి వర్మ దళిత త్రయంలో ఒకడు. బిఎస్ వెంకట్రావు, అరిగ రామస్వామి, నెక్స్ట్ భాగ్యరెడ్డి వర్మ. వీరు ముగ్గురిని నిజాం కాలంలో దళిత త్రయంగా పేర్కొంటారు. ఆయన గురించి తెలంగాణ మూవ్మెంట్లో చాలా డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే మే 22 అంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే అని చెప్పాలి. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి అని చెప్పాలి. అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ యొక్క జయంతి అని చెప్పాలి. ఒకసారి రాజా రామ్మోహన్ రాయ్ అన్నట్టు ఆయన ఎక్కడ జన్మించిందంటే 1772 మే 22న జన్మించిండు. 1833 సెప్టెంబర్ 27న మరణించిండు. ఇక్కడ 1772లో వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా మే 22 అంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే అట్లా గుర్తుంచుకోవాలి. బెంగాల్లోని నాడియా లేదా నవద్వీపం అంటారు, రాధానగర్ సమీపంలో జన్మించిండు. నెక్స్ట్ 1833 సెప్టెంబర్ 27న విదేశాల్లో మరణించిండు. ఈయన ఎక్కడంటే లండన్లోని బ్రిస్టల్స్ అనే నగరంలో మరణించిండు. లండన్ ఎందుకు పోయిందంటే ఈయన అప్పుడు మొఘల్ చక్రవర్తి 2వ అక్బరు ఆయన పెన్షన్ విషయం మాట్లాడడానికి లండన్ వెళ్తాడు. అక్కడ ఆరోగ్య పరిస్థితి సెట్ కాక అక్కడనే మరణిస్తాడు. అది బ్రిస్టల్స్ నగరంలో మరణించిండు. ఈయన శ్మశాన వాటిక ఆర్మోస్ వేల్ అనే శ్మశాన వాటికలో ఈయనను హిందూ సాంప్రదాయాల ప్రకారం దహనం చేశారు అన్నట్టు. ఇదే సెప్టెంబర్ 27ని మనం వరల్డ్ టూరిజం డేగా కూడా జరుపుకుంటాం. వరల్డ్ టూరిజం డే అంటే ఎప్పుడని చెప్పాలంటే సెప్టెంబర్ 27. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మాడ్రిడ్, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఉంది. డబ్ల్యూటీఓ అంటే ఇంకోటి కూడా వస్తుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఇది జెనీవా, దీని ఇంకో పాత పేరు అంటే ఘాట్ అని చెప్పాలి. ఈ విధంగా లింక్ క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా చదివితేనే జనరల్ స్టడీస్లో మనం టాప్ ప్లేస్కి వస్తాం. ఈ విధంగా చదవడానికి నేను మిమ్మల్ని ఎప్పటికీ విభిన్నమైన క్లాసులు తీసుకొచ్చి మిమ్మల్ని నేను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు జనరల్ స్టడీస్లో స్ట్రెంగ్తన్ కావడానికి నా వంతు సహాయం నేను చేస్తాను. మీరు చదివేటప్పుడు కూడా ప్రతి పాయింట్ను కూడా ఏదో ఆన్లైన్ క్లాస్ అంటే యూట్యూబ్ క్లాస్ అంటే విచ్చలవిడి వినకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ చదివితే మీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక సదస్సు, క్వాడ్ సదస్సు, జాతీయ జీవవైవిధ్య సదస్సు. ఇదేమో మన హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తెలంగాణకు సంబంధించి 18వ జీవవైవిధ్య దినోత్సవం. ఇదేమో ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. ఇది ఇది ఎక్కడ జరిగిందంటే బహమాస్లో జరుగుతుంది. బహమాస్ అనే దేశంలో ఫస్ట్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. మన హైదరాబాద్లో 11వ సదస్సు జరుగుతుంది. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ సదస్సు 11వది హైదరాబాద్లో జరుగుతుంది. 16వది కొలంబియాలో జరిగింది. 17వది ఆర్మేనియాలో జరగబోతుంది. ఇది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్. ఇదేమో నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్. ఇది 18వ సమావేశం. మళ్ళీ 18 అంటే నేను చాలా అంశాలు చెప్పిన. ఇప్పటివరకు 18 మంది మహిళలు భారతదేశంలో సీఎంగా పనిచేసారు. 18 పురాణాలు ఉంటాయి, 18 శక్తి పీఠాలు కూడా ఉంటాయని చెప్పిన. 18 శక్తి పీఠాలు. మహాభారతం జరిగింది 18 రోజులు. మహాభారతం భాగాలు, పర్వాలు. అదేవిధంగా ప్రస్తుతం 18వ లోక్సభ జరుగుతుంది. ప్రస్తుతం 18వ ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్లో 18 సార్లు డకౌట్ అయిన వాళ్ళు ముగ్గురు ఎవరు అంటే దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ, నెక్స్ట్ మ్యాక్స్వెల్. ఈ రికార్డును కూడా మ్యాక్స్వెల్ దాటేసిండు. ఆల్రెడీ మొన్న 19వ డకౌట్ అయ్యిండు. అది ఇప్పుడు హైయెస్ట్ రికార్డ్ అన్నట్టు డకౌట్లలో. ఇప్పుడు 18 అంటే ఇన్ని రకాలు గుర్తుపెట్టుకోవాలి. 18th ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. బిరుదుల నిషేధం గురించి తెలుపుతుంది. ఈ విధంగా చదవాలి. మిగతాది రేపు చూద్దాం. ఓకే, బాయ్.